నమస్తే, వెల్కమ్ టు మెగా 9 న్యూస్. నేను సింధు. దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి అని అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతుల భూములు సర్వే చేయించి సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసిందని, రైతును ఆగం చేసిందని బట్టి ఆరోపించారు. తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. 10 ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్ బుక్లు ఇచ్చారన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన రెవెన్యూ సదస్సులో బట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. నా పేరు టీవీ రెడ్డి అండి. చొప్పకట్ట పొలంలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఎంఆర్ఓ దగ్గర పోయాను. దాంట్లో 6 ఎకరాల పొలం ఉంది. ఏది 2 పాస్ పుస్తకాలు. నేచురల్గా చూస్తే 3 ఎకరాలే ఉంది. మరి దాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారు? అట్లనే కేసీఆర్ గారి ధరణి పెట్టి చాలా మంది పరమ తాగుబోతు కూడా 2 ఎకరాలు ఉంటే వాడు అంగుష్టం ఎత్తి మారిపోతుంది. వాళ్ళ పిల్లలు మనవాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. ఏది దానివల్ల ఇప్పుడు ఒకవేళ తిక్కనోడైనా కానీ కొంచెం మనకి భూభారతి వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుసరించితేనే ఇది అమ్ముకోవడానికి కూడా కుదురుతుంది. అప్పుడు తిక్కనోడికి తిర్రాలు పోయినట్టే ఉంది. ఆ ధరణి పెట్టిండు, ఎవడైతే అంగుష్టం వేసిండో నిండా మందు దాపి తీసుకొని పోతే అమ్మటే ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఈ భూభారతి తెచ్చినందుకు మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు టైగర్స్కి మా ధన్యవాదాలు. కొంచెం ఏమైనా క్రిటికల్ ఉంటే వాటిని చూడవలసిందిగా కోరుతున్నాం. టీవీ ఇప్పుడు 6 ఎకరాలు ఏమో పుస్తకాల్లో ఉంది, భూమి ఏమో 3 ఎకరాలు ఉంది. వాస్తవం భూమి 3 ఎకరాలు లేవు. 6 ఎకరాలు ఎక్కించుకుని ఇప్పుడు నువ్వు 3 ఎకరాల బదులు 6 ఎకరాలు చూపించాలా? లేకపోతే 6 ఎకరాలు తొలగించి కరెక్ట్ 3 ఎకరాలే ఉందని పాస్ పుస్తకం ఇవ్వాలా? ఇప్పుడు ఇద్దరు కొనుక్కున్నారు కాబట్టి చెరెకరన్నారన్న చేయాలా? ఇద్దరు డబ్బులు పెట్టే కొనుక్కున్నారు. ఉన్న 3 ఎకరాల భూమిని వాళ్ళకి పంచాయతీ లేకుండా చెరెకరన్నారన్న చేయగలసిందిగా కోరుతున్నా ప్రభుత్వం. లేకపోతే 6 ఎకరాలు ఇవ్వమంటారు. 6 ఎకరాలు సాధ్యపడదు కదా సార్.